హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఎంతో టేస్టీగా సంవత్సరాల పాటు నిలవగా ఉండే టమాటా పచ్చడైతే చేశానండి. అచ్చం ప్రియా పచ్చడి టేస్ట్ అయితే ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో పక్కాగా పెట్టండి. పూర్తి టిప్స్‌తోనైతే వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియోలోకెళ్ళిపోదాం. 6 కేజీలు పెద్ద సైజు దోరగా ఉన్న టమాటాలని తీసుకోవాలి. ఈ టమాటాలని వాష్ చేసుకొని 2 అవర్స్ ఎండలో పెట్టుకొని ఉంచుకోవాలి. మనం ఒక పొడి క్లాత్‌ని పట్టుకొని టమాటాలను మొత్తం బాగా తుడుసుకొని పేనగాలి కింద ఇంకొక 1 అవర్ దగ్గర ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు తుడిసిపెట్టుకున్న టమాటాని కట్ జేసుకోవాలండి. ముందు టమాటా కట్ జేసుకొని, ఆ మూటుకులు కూడా కట్ జేసేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే టమాటాలు చవకగా ఉన్నాయని జాన్యువరిలో, ఫిబ్రవరిలో పచ్చడి చేయడానికి ట్రై చేస్తారండి. జాన్యువరిలో, ఫిబ్రవరిలో చేసిన పచ్చడి పెర్ఫెక్ట్‌గా అయితే సంవత్సరాల కొద్దీ నిల్వగా ఉండదండి. ఇలా మార్చ్‌లో పెట్టుకొని చూడండి మీకే అర్థమవుతుంది. ఎందుకంటే కాయలో వాటర్ అన్నది పూర్తిగా ఉండదండి. చాలా వరకు తగ్గుతదనమాట. ముందు పెట్టిన టమాటాలో ఎక్కువ వాటర్ శాతం ఉండి పచ్చడైతే అసలు బాగోదనమాట. ఈ కాలంలో పెట్టుకున్న టమాటా పచ్చడైతే ఖచ్చితంగా 3, 4 ఇయర్స్ అయినా నిల్వగా ఉంటుందండి. ఇప్పుడు పచ్చడిలో వేయడానికి నేను ఆశీర్వాదు గెడ్డలుప్పునైతే తీసుకున్నాను. నేను తీసుకున్న టమాటా 6 కేజీల టమాటా తీసుకున్నానండి. 6 కేజీల టమాటాకి ఖచ్చితంగా హాఫ్ కిలో ఉప్పైతే వేసుకోవాలి. టమాటాలనైతే నేను ఒక కేజీ, కేజీన్నర ఉంటాయండి కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకున్న టమాటాలని ఇప్పుడు డబ్బాలో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం డబ్బాలో అయితే ముక్కలైతే వేసుకున్నాం కదా! ఇప్పుడు పావు కేజీలో సగం ఉప్పైతే వేసుకోవాలి. నేను తీసుకున్న గ్లాస్ అయితే పావు కేజీ గ్లాస్ అండి. ఆ గ్లాస్‌లో సగంకి ఎక్కువే నేను ఆ ముక్కలకైతే వేసుకున్నాను. ఇప్పుడు ముక్కలను మొత్తం కుదుపుకోవాలండి. ఇలా ఎంత ఉప్పేసినా పర్వాలేదండి. ఖచ్చితంగా 6 కేజీలు టమాటాకి అర కేజీ ఉప్పు మాత్రం పెర్ఫెక్ట్‌గా ఎయాలండి. ముక్కల్లో కొద్ది కొద్దిగా ఉప్పేసి అలా కుదుపుకొని, మళ్ళీ ముక్కలు కట్ చేసుకొని, మళ్ళీ ఉప్పేసేసి, మళ్ళీ ముక్కలు అలాగే కుదుపుకొని ఉంటే బాగా పడుతుంది. మొత్తం టమాటా ముక్కలు, ఉప్పు మొత్తం ఏసుకొని కుదిపేసుకున్నానండి. 5 కేజీల డబ్బా నిండా వచ్చినియి. మళ్ళీ ఇంకో కేజీ డబ్బా నిండా ముక్కలైతే వచ్చినియి. ఇప్పుడు ఈ ముక్కల పైన మూత పెట్టుకొని, మనం 2 రోజులండి ఉంచుకోవాలి. 2 నైట్లు మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి. రోజులైతే అయిపోయిందండి. ముక్కలైతే చూసారు కదా! బాగా ఉప్పయితే పట్టేసినియి. ఇప్పుడు ఈ ముక్కలనైతే నేను మేడ పైన ఒక క్లాత్ పరుచుకొని, మొత్తం ముక్కల్ని విడివిడిగా మొత్తం ఎండబెట్టేసుకోవాలి. అయితే టమాటా ముక్కల్ని 3 రోజులండి ఎండబెట్టుకున్నాను. దాంతో పాటు జ్యూస్ కూడా మనం 3 రోజులు ఎండలో పెట్టుకోవాలి. చాలామంది ఎండలో పెట్టరండి జ్యూసు. మనకి ఎక్కువ సంవత్సరాలు నిల్వగా ఉండాలంటే జ్యూస్‌ని కూడా ఆ 3 డేస్ ఎండలో పెట్టుకోవాలి. పూర్తిగా ఉంచకపోయినా కనీసం 2 అవర్స్, 3 అవర్స్ అయినా జ్యూస్ ఎండలో పెట్టుకుంటే మనకు పెర్ఫెక్ట్‌గా సంవత్సరాల కొద్దీ నిల్వ ఉంటుందండి. పచ్చడి ముక్కలైతే చూసారు కదా! ఎంత పెర్ఫెక్ట్‌గా ఎండినియో. కొంచెం కూడా పచ్చన్నది లేకుండా ఎండాలండి. మనకి ఎక్కువ సంవత్సరాలు నిల్వగా ఉంటుందన్నమాట పచ్చడి. 6 కేజీ టమాటాకి పావు కేజీ చింతపండు తీసుకోవాలండి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే పచ్చడైతే టేస్ట్‌గా ఉండదు. చింతపండులో అక్కడక్కడ ఉట్టులుంటాయండి. చెత్త ఏమైనా ఉన్నా సరే, పిక్కలు ఏమైనా ఉన్నా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి చింతపండుని. ఇప్పుడు మనం వేసుకున్న చింతపండు, టమాటా ముక్కలు బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న టమాటాని, చింతపండుని జ్యూస్‌లో వేసుకోవాలి. జ్యూస్‌లో టమాటాలని, చింతపండుని కలిపి వేసుకున్నాం కదండీ! ఒక నైట్ అంతా నానబెట్టుకొని మరుసటి రోజైతే రుబ్బుకుంటే సరిపోతుంది. మరుసటి రోజు ఉదయానికి నేనైతే ఒక 4 టీ స్పూన్‌ల ఆవాలు, 2 టీ స్పూన్‌లు మెంతులు ఎండలో పెట్టుకొని ఉంచుతున్నానండి. ఇప్పుడు ఈ మెంతుల్ని, ఈ ఆవాల్ని మొత్తము మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్‌లా మిక్సీ పట్టేసుకోవాలి. నేను పచ్చడిలో వేసుకోవడానికి హాఫ్ కిలో కారం ప్యాకెట్ అయితే తెప్పించుకున్నానండి. హాఫ్ కిలో కారం పెర్ఫెక్ట్‌గా పడుతుంది. అర కేజీ ఉప్పు, అర కేజీ కారం. 6 కేజీల టమాటాకి పెర్ఫెక్ట్‌గా పడుతుందండి. చూడండి 1 డే తర్వాత మొత్తం ముక్కలు, చింతపండు బాగా నానిపోయినాయి చూసారా? అలా మెత్తగా సాఫ్ట్‌గా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చడైతే రుబ్బేసుకుందాం. గ్రైండర్‌లో నానబెట్టుకున్న పచ్చడి ముక్కలైతే వేసుకుందాము. ఇప్పుడు పచ్చడిని మనం అలా తోసుకుంటూ నలిగించుకోవాలండి. ఎందుకంటే చింతపండు అక్కడక్కడ అడ్డొచ్చేస్తా ఉంటది. అలా తీసుకుంటా ఉంటే పచ్చడైతే పెర్ఫెక్ట్‌గా నలుగుతదండి. చాలామంది ఏం చేస్తారంటే ఎండిన ముక్కలనేమో మిక్సీ పట్టేసి మళ్ళా జ్యూస్‌లో వేసుకొని రుబ్బుకుంటారండి. అలా అయితే టేస్ట్ ఉండదు అంతలాగా. చూడండి పచ్చడైతే బాగా నలిగిందండి. అలా నలిగిన తరువాత మనం ఏ వాయికి తగ్గట్టుగా ఆ వాయికి కారం అయితే మీకు చూపించాను కదా! కారం అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకోమని చెప్పాను కదండీ! ఆవాలు, మెంతులు. ఆ పౌడర్‌నైతే ఏ వాయికి తగ్గట్టుగా ఆ వాయికి వేసుకోవాలి. మనం వేసుకున్న కారము, ఆవాలు, మెంతిపిండి కలిసేటట్లుగా 2 నిమిషాలు రుబ్బుకోవాలి. రండి. నేనేసుకున్న కారం, మెంతిపిండి, ఆవపిండి కలిపి మొత్తం అంతా బాగా నలిగినియండి. పచ్చడైతే అలా నలగాలండి. మొత్తం పచ్చడిని ఇదే స్టైల్‌లో నలిగించుకోవాలి. ఇప్పుడు నలిగిన పచ్చడిని బాక్స్‌లోకైతే తీసేసుకుందాం. చూడండి మొత్తం పచ్చడైతే 2 బాక్సుల నిండా వచ్చింది. నేను ఈ బాక్సుల్లో ఎత్తేసుకొని, స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటానండి నేను ఈ పచ్చడిని. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపేసుకోవచ్చుమాట. చూసారు కదా పచ్చడి ఎంత పెర్ఫెక్ట్‌గా వచ్చిందో.
నేను చెప్పిన స్టైల్‌లో చేస్తే సేమ్ ప్రియా పచ్చడి టేస్టే ఉంటుందండి. ఇలాగే ట్రై చేయండి. పచ్చడి తాలింపు కోసమైతే పావు కేజీ వేరుశనగ నూనెని వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4, 5 టీ స్పూన్లు మినపగుండ్లు వేసుకుందాము. ఒక 4 టీ స్పూన్లు ఆవాల్ని వేసుకోవాలి. 2 టీ స్పూన్లు జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు ఒలిసి పెట్టుకున్న 3, 4 ఎల్లుల్లిపాయల్ని రేకలను వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వెల్లుల్లిపాయలను కూడా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చిటికెడంత ఇంగువ వేసుకుందాము. చూడండి మొత్తం పోపంతా బ్రౌన్ కలర్‌లోకి వచ్చింది. మొత్తం పోపు వేగిన తర్వాత 15, 20 ఎండుమిరపకాయలనైతే ముక్కలుగా చేసుకొని వేసుకుందాం. మొత్తం బాగా కలుపుకొని 2, 3 మినిట్స్ ఎండుమిరపకాయలు వేసిన తర్వాత వేయించుకోవాలి. మొత్తం బాగా వేగిన తర్వాత ఫైనల్‌గా అయితే కరివేపాకును వేసుకుందాము. పోపు మొత్తం బాగా వేగిన తర్వాత మొత్తం పోపుని చల్లార్చేసుకోవాలి. పోపు మొత్తం బాగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం పచ్చడినైతే వేసుకుందాం. పావు కంటే కొంచెం ఎక్కువ పడుతుందండి పచ్చడి. ఆ పోపుకి, ఆయిల్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుందన్నమాట ఈ వేసుకుంటే పచ్చడి. ఇప్పుడు మనం వేసుకున్న పచ్చడి మొత్తం పోపులో బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే, సంవత్సరాల పాటు నిల్వగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా పర్ఫెక్ట్‌గా, చాలా టేస్టీగా అచ్చం ప్రియా పచ్చడి టేస్ట్ అయితే ఉంటుంది. నా ఛానల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.